ఇండియా పాకిస్తాన్ విషయంలో ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి ఆలోచిస్తున్న సమయంలో విదేశాలకు ప్రతినిధుల బృందాన్ని పంపించి ఇండియా దౌత్య వ్యూహరచన చేస్తోంది. పాకిస్తాన్ లుచ్చాల అరాచకాలను ఎండగట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఇండియా దౌత్య విజయం సాధించేలా వ్యూహం వర్కౌట్ అయింది. ఈ మొత్తం వ్యవహారంలో హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు. ఉగ్రవాదంపై భారతదేశం పోరాటాన్ని ప్రపంచ దేశాలు గుర్తించేలా తాము చర్యలు చేపడుతున్నామని అన్నారు అసదుద్దీన్ ఓవైసీ. ఆ ప్రయత్నంలో భాగంగానే తమ టీం 4 దేశాలను సందర్శిస్తోందని అన్నారు. బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా, ఆపై అల్జీరియాలో పాకిస్తాన్ గుట్టురట్టు చేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎలా సమర్థిస్తోందో అందరికీ తెలుసు. కానీ ఈ విషయాన్ని వారు పూర్తిస్థాయిలో అర్థం చేసుకునేలా తమ బృందం అక్కడ పనిచేస్తుందని అన్నారు. ఇండియా వైఖరిని 4 దేశాల్లో మేధావులకు వివరిస్తామని, వచ్చే రోజుల్లో ఆయా దేశాలు ఇండియాకు అనుకూలంగా వ్యవహరించేందుకు ఇది దోహదపడుతుందని అన్నారు. పాకిస్తాన్ రంగును ప్రపంచ దేశాల సాక్షిగా వెలిసిపోయేలా చేయడం ద్వారా ఇండియా ఘనతను చాటాలన్న ఆలోచనలో కేంద్రం ఉంది. అందుకే ఆయా దేశాల్లో పాకిస్తాన్ నిజస్వరూపాన్ని బట్టబయలు చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ అసలు ఉద్దేశాలను ఆయా దేశాలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు అసద్. త్వరలో పాక్ సైనిక పాలనలోకి వెళుతోందని, అధికారం కోసం అక్కడి పాలకులు సైన్యం గడ్డి తింటుందని, ప్రజలను ఏమార్చడానికి ఇండియాలో దాడులకు పాల్పడుతుందని విమర్శించారు. ఉగ్రవాదాన్ని అదుపు చేయకుండా వదిలేస్తే అది ప్రాంతీయ క్యాన్సర్ అవుతుందని హెచ్చరించారు అసద్. సౌదీ అరేబియా, ఖత్తర్, కువైట్లో భారత్కు వ్యూహాత్మక బంధం ఉన్నందున ఆయన అక్కడ భారీ సంఖ్యలో ఉన్న భారతీయులు ఇండియాకు రాయబారుల్లా నిలుస్తారని అన్నారు. విదేశాల్లో ఏ విధంగా ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తాడో, ఏ అంశాల్లో పాకిస్తాన్ను ఒంటరి చేస్తున్నాడు అన్న దానిపై ఎంతో యాంగ్జైటీ ఉంది. అయితే పాకిస్తాన్తో అసలు ఇండియాకు పోలికేంటి? పాకిస్తాన్ వల్ల ముస్లింలకు నష్టమే కానీ లాభం జరగదన్న భావనను వ్యక్తం చేసి ప్రపంచంలో పాకిస్తాన్ను ఒంటరి చెయ్యాలని వ్యూహం ఉంది. పాకిస్తాన్ తీరును ఎండగట్టేందుకు అసద్ ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో వేసే ఎత్తులు ఇండియా నిబద్ధతను చాటాల్సి ఉంది. ఇప్పటికే సోషల్ మీడియాలో అసదుద్దీన్ వ్యూహాలు వైరల్ అవుతున్నాయి. విదేశీ వేదికలపై ఓవైసీ ఇప్పుడు పాకిస్తాన్ భరతం పట్టబోతున్నాడు. ఇన్నాళ్లు పాకిస్తాన్ సైన్యం, పాలకులు చెప్పిన మాటలను నమ్మిన అరబ్ దేశాలు ఇప్పుడు కళ్లు తెరవాలని భారతీయులందరూ కోరుకుంటున్నారు. అంతేకాదు దేశానికి గర్వకారణంగా ముస్లింలు నిలుస్తున్నారు అన్న సందేశాన్ని ఇవ్వాలని అసద్ భావిస్తున్నారు. ఇండియా విషయంలో పునరాలోచించాలని ప్రపంచ దేశాలకు ఇప్పటికే విజ్ఞప్తి చేశాడు. పాకిస్తాన్ అణ్వాయుధాలను తక్షణం అంతర్జాతీయ అటమిక్ ఎనర్జీ కమిషన్ స్వాధీనం చేసుకోవాలని ఇప్పటికే అసద్ డిమాండ్ చేశారు. మరోవైపు అసద్ దూకుడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మున్నీర్కు ముచ్చెమటలు పడుతున్నాయని సోషల్ మీడియా కోడై కూస్తుంది. అటు షరీఫ్, ఇటు మున్నీర్ ఇద్దరినీ మనోడు రఫాడించేస్తాడని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇండియా పడుతున్న ఇబ్బందులను, సమస్యలను ప్రపంచ దేశాలను కన్విన్స్ చేయగల సత్తా మనోడికి ఉందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. మొత్తంగా గేమ్ వన్ సైడ్ అవుతుందన్న భావన మాత్రం స్పష్టంగా కలుగుతోంది.